ఒకసారి నేను బస్సు ఎక్కితే ఒక ఆయన టికెట్ తీసుకోవాలి. అమ్మ వినండి, టికెట్ తీసుకోవాలి. పాపం కండక్టర్ 3 సార్లు వెళ్ళాడు వెనక్కి. ఇది చాలా సంవత్సరాల క్రితం. వెనక్కి వెళ్ళాడు, ముందుకు వచ్చాడు, ఆయన లెక్కేసుకుంటున్నాడు, మళ్ళా వెనకపోతున్నాడు. ఆయనకి అసలు తెలిసిపోద్ది కనుక ఎవరో ఒకళ్ళు తీసుకోలేదని. సరే వెళ్ళాడు, మళ్ళా వచ్చాడు, మళ్ళా వెళ్ళాడు. అందరిని లేపి అడుగుతున్నాడు. అందరిని లేపి అడిగినప్పుడు ఆయన ఏం చేయాలి? ఏమయ్య టికెట్ ఉందా అంటే ముందు చెప్పాడు, తీసుకున్నానని చెప్పాడు. సరే టికెట్ ఉంది కోసం అనుకున్నాడు. సరే ఈలోపు ఇక కండక్టరు బస్ ఆఫ్ చేశాడు. ఎవరో ఒకళ్ళు చెప్పట్లే, ఇప్పుడు టికెట్ తీసుకున్నా అన్నారు, ఎవరో బయటపడాలి కదా. బస్ ఆపేశాడు. డ్రైవర్ చెప్పాడు బస్ ఆప్ అన్నాడు. ఇప్పుడు బస్ ఆపితే దాంట్లో ట్రైన్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు, అర్జెంట్ పని మీద వెళ్ళాల్సిన వాళ్ళు చాలామంది ఉంటారు. బస్సు అనుకుంటారు ఈ ట్రైన్కి బస్సు ఎక్కితే అక్కడ దిగుతామని. సరే అక్కడ ఏమైపోయింది ఏంటయ్యా అంటే ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి టికెట్లు తీసుకొని అవన్నీ చెక్ చేస్తే సుమారు 15 నిమిషాలు పట్టింది. ఎప్పుడైతే టికెట్ లేదు అని అతను బయటకు వచ్చాడు, మళ్ళీ ఆయన టక్ చేసుకున్నాడు, చాలా అఫీషియల్గా ఉన్నాడు. సరే పట్టుకోనండి ఆడోళ్ళు కొట్టే అంత ప్రయత్నం చేశారు, బూతులు తిట్టారు. ఎందుకని? అతని మూలంగా ప్రయాణం లేట్ అయిపోయిందని చాలా బాధపడ్డారు. సరే ఎందుకని? చూడటానికి అంత అఫీషియల్గా ఉన్నా గౌరవించేవాళ్ళు లేరండి ఆయన్ని. అప్పుడు ఎవరు గౌరవించట్లే ఆయన్ని, పట్టుకొని తిడుతున్నారు. ఇక నోటుకు వచ్చినట్టు తిట్టారు. వారు ఏమన్నా మాట్లాడితే మనిషికి దెబ్బ కొట్టి కండక్టర్ చెప్పారు, ఇప్పుడు నువ్వు టికెట్ తీసుకోవడానికి వీల్లేదు, దింపేయాలన్నారు. టికెట్ తీసుకోవడానికి వీల్లేదు, దింపించారండి అందరు కలిపి. టికెట్ తీసుకొని వాళ్ళ సార్ క్లోజ్ అయిపోయింది, నేను టికెట్ చేయమన్నాడు, దింపేశారు. ఎటుగాని స్థలంలో భయంకరంగా తిట్టారు. నాకు అప్పుడు కొంచెం బాధ అనిపించింది, పాపం ఎందుకు ఇలా చేసి నిద్రపోయాడా ఏమిటంటే కండక్టర్ వెళ్ళినప్పుడు తీసుకుంటే బాగుండేది. సరే తిట్టారు. తర్వాత ఆయన్ని దింపి బస్సు వెళ్ళిపోయింది. అంటే ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? చదువుకున్న వాళ్ళలాగా ఉన్నాడు, చక్కగా మంచిగానే ఉన్నాడు, బ్యాగ్ కూడా తగిలించుకున్నాడు. ఇప్పుడు ఎవరో చాలా సంవత్సరాలుగా అయింది. సరేనా? అదేదో టికెట్ తీసుకుంటే అంటే ఉదాహరణ చెప్తున్నప్పుడు ఇప్పుడు దేవుడు ఒప్పుకునే సమయం నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఒప్పుకో, దేవుడు క్షమిస్తాడు. ఇప్పుడు ఒప్పుకోలేదు అనుకో యోనాలాగా, అప్పుడు ఏం చేయాలి? అందరి ముందు ఒప్పుకోవాలి. రెండవది ఒప్పుకొని దాని శిక్ష భరించాలి. ఆ శిక్షకు మనము పాత్రులం అవుతాం. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడే దిద్దుకోవడం, సరి చేసుకోవడం ఎంతైనా మంచిది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ఆయన, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు అయ్యా. మీరు మా సమస్త బలహీనతలు ఎరిగిన వారు కనుక మీ ఎదుట మేము ఒప్పుకొని దిద్దుకున్నప్పుడు మీరు మమ్మల్ని క్షమిస్తారు, మీరు మమ్మల్ని ప్రేమిస్తారు, మీరు మమ్మలను ప్రత్యేకిస్తారు. మీకు వందనాలు అయ్యా. యోనాకు మీరు అవకాశం ఇచ్చారు, కానీ దిద్దుకునే అవకాశం, ఒప్పుకునే అవకాశం, సరి చేసుకునే అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆయన ఒప్పుకోలేదు కనుక భక్తిహీనుల ముందు, అవిధేయుల ముందు నాయనా తాను ఒప్పుకున్నాడు తన పాపాన్ని, కానీ ప్రయోజనం లేదు, శిక్షించబడాల్సి వచ్చింది. తాను శిక్ష తానే మరి అనుభవించాల్సి వచ్చింది. ఆ దినాలు రాకమునిపే ప్రతి ఒక్కరూ తమ ప్రవర్తన మార్చుకొని తన చెడు అలవాట్లు విడిచిపెట్టి మారుమనస్సు పొందినట్లు చేయమని నీ మాటలు నీ బిడ్డల హృదయాల్లో ముద్ర వేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.